హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను మజ్జిగ చారు చేస్తున్నానండి. మజ్జిగ చారు అంటే చాలా బాగుంటుందండి. కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉంటుందండి. ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఈ మజ్జిగను ఒక 2 రోజులు మనము పులియబెట్టి మజ్జిగ చారు చేసుకున్నాం అనుకోండి, అదిరిపోతుందండి. అంత బాగుంటుంది మజ్జిగ చారు అనేది. ఇదంతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఒక బౌల్ నిండా నేను మజ్జిగ తీసుకున్నాను, పుల్లటి మజ్జిగ. ఈ పుల్లటి మజ్జిగ అయితేనే మజ్జిగ చారుకు టేస్ట్గా చాలా బాగుంటుందండి. అందుకోసం పుల్లటి మజ్జిగ తీసుకున్నాను. ఇక దీనికి కావాల్సినవి చూద్దాం ఒకసారి. కరివేపాకు, ఇది వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర 2 మ్యాచ్ చేసి ఇలా పెట్టుకున్నాను. ముక్క దంచి పెట్టుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి కారం అండి ఇది. పచ్చిమిర్చి గ్రైండింగ్ చేసి పెట్టుకుంది. సొరకాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, సొరకాయ ముక్కలను. ఆ తర్వాత సాల్ట్. ఇక ఒక గిన్నె తీసుకున్నానండి మజ్జిగ చారు చేయడానికి. ఈ మజ్జిగ అంతా ఇందులో వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఇందులో పచ్చికారం వేస్తున్నానండి. గ్రైండింగ్ చేసిన ఒక 10 పచ్చిమిరపకాయలు గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత సొరకాయ ముక్కలు, ఆ తర్వాత వెల్లుల్లి జీలకర్ర 2 కచ్చపాక దంచుకుని ఇందులో వేసేసుకున్నాను. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఇక ఇందులో కరివేపాకు రెబ్బలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇవన్నీ ఏంటబ్బా పచ్చి వేసుకుంటాను అనుకుంటున్నారా? చూడండి, కాస్త ఒక శనగపిండి, ఒక గరిటెడంత శనగపిండి, కాస్త నీళ్లు వేసుకొని పల్చగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. దీంతో చిక్కబడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అందుకోసం శనగపిండి ఇందులో పల్చగా చేసుకొని ఒక గరిటెడ్ పిండి అయితే సరిపోతుందండి. ఆ గరిటెడ్ పిండి ఇలా వేసుకొని ఇక మనం ఇదంతా స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఈ స్టవ్ పైన మనం మరుగుతుంది చూడండి. ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. జీలకర్ర మెంతుల పొడితో టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక కొద్దిగంత పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటే ముక్కలన్నీ కూడా బాగా కుక్ అవుతుంది, బాగా మరిగిపోతుందండి. మూత మొత్తం పెట్టద్దండి, కాస్త సందు పెడితే మనకు పొంగకుండా ఉంటుంది. అందుకోసం మూత పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. సలసల ఎలా మసులుతుందో చూడండి, ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. ఎంత టేస్టీగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇక ఇదంతా సలసల మసులుతుంది కదండి, పక్కన పెట్టేసుకుందాము. ఇక పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఇక పోపు కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర, ఇందులోనే కాస్త మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇదిగోండి, మినపప్పు శనగపప్పు కూడా ఇందులోనే వేసేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు రెబ్బలు కూడా ఇందులోనే వేసేసుకుంటే, ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకుంటున్నాను, కరివేపాకు రెబ్బలు, ఇక కాస్త పసుపు వేసేసుకుంటే మనకు పోపు అంతా ప్రిపేర్ అయిపోయినట్టే చూడండి. ఇదిగోండి, పసుపు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనకు మరిగించుకున్న మజ్జిగ చారు ఉంది కదండి, ఈ మజ్జిగ చారులో మనం ఈ పోపు అంతా అందులో వేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ మజ్జిగ చారు ఇటు పెట్టేసి పోపు పెట్టేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, అబ్బా ఎంత బాగుందో చూడండి, చూస్తుంటేనే భలేగా ఉంది కదండి. చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా కమ్మకమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లోకి మనం కాస్త నెయ్యి జోడించి తిన్నామని అనుకోండి, ఒక పళ్ళెం నిండా తినడం ఖాయమండి. అంత బాగుంటుంది టేస్టీగాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.